ఏవండి? చెప్పు సుగుణ. నేనే మీ సర్వం గదా! అవును, నువ్వే నా సర్వం. అయినా నేను లేపోతే మీరు ఉండలేరు గదా! ఉండలేను. అయినా ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఏమీ లేదు. నాకొక చిన్న కోరికుంది. తీరుస్తారా? తప్పక తీరుస్తా సుగుణ, తప్పక తీరుస్తా. తీరుస్తానని మాటివ్వండి. అవును, తీరుస్తా సుగుణ, తీరుస్తా. చెప్పు. మరి ఆ, మరి మీరు నేను మరి చెప్పు. మీరు రెండో పెళ్లి చేసుకోవాలి. నీకేమన్నా మతుండే మాట్లాడుతున్నా? ఏమిటి నువ్వు మాట్లాడే మాట? మతుండే మాట్లాడుతున్నాను. మీరు రెండో పెళ్లి చేసుకోవాలి, చేసుకొని తీరాలి. సుగుణ, సుగుణ, ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ దయచేసి మరెప్పుడు ఈ మాట మాట్లాడకు. ఈ మాట మాట్లాడితే నేను ఊరుకోను. ఊరుకొని తీరాలి. మీరు నా మూలంగా 10 మందిలో నవ్వులు పాలవుతుంటే నేను సహించలేకపోతున్నాను. మీరు నా మూలంగా 10 మందిలో తలదించుకుంటే నేను భరించలేకపోతున్నాను. సుగుణ, మళ్ళీ మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడకు. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఊరుకోను. ఊరుకొని తీరాలి. సుగుణ, సుగుణ, ఏమిటి నువ్వు మాట్లాడేది? అవునండి. అయినా పుత్ర సంతానం లేకపోతే పురాణాల్లో కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. మీరు చేసుకోవడంలో తప్పే ఉంది. నోరు మూసుకొని మాట్లాడకుండా వెళ్ళిపో. మా బాబాయ్ గారు అమ్మాయి పెళ్లిడికి ఇచ్చింది. బాబాయ్ గారితో ఏర్పాట్లన్నీ చేయిస్తాను. సుగుణ, నోరు మూసుకొని పో. తాటికొండ శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా సరే కారు కాడికి రావాల్సిందిగా కోరుతున్నాము. తాటికొండ శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా సరే కారు కాడికి రావాల్సిందిగా కోరుతున్నాము. అయ్యా, ఈశ్వర, ఏమిటయ్యా, ఏమిటయ్యా ఈ మాయ? కంటికి రెప్పలా చూసుకోవాల్సిన దేవతపై చేయి చేసుకోవాలి. ఏమిటయ్యా, ఏమిటయ్యా ఈ పరీక్ష? అయ్యో, నన్ను క్షమించండి. లేదు సుగుణ, లేదు. నువ్వే నన్ను క్షమించాలి సుగుణ, నువ్వే నన్ను క్షమించాలి. లేదండి, లేదు. మీరు లేకుండా నేను ఉండలేను. నా బొందిలో ప్రాణం ఉంటరకు మీతోనే ఉంటాను. మీ పాద సేవ చేసుకుంటానండి. సుగుణ, బాధపడకు సుగుణ, బాధపడకు. నేను ఆచార్య గారి కబురు పంపుతా సుగుణ. మన కుటుంబానికి ఆయన ఏదో మార్గం చూపుతాడు సుగుణ, ఏదో మార్గం చూపుతాడు. అలాగేనండి. అలాగే ఆచార్య గారు వచ్చారు. ఆయన మన కుటుంబానికి ఏదో మార్గం చూపుతాడు సుగుణ, ఏదో మార్గం. నమస్కారం అండి రామయ్య గారు. నమస్కారం అండి ఆచార్య గారు. ఎక్కడి నుంచి రాక? ఏమున్నదండి, నారాయణ గారు గృహప్రవేశానికని వెళ్ళానా, అది చూసుకొని వచ్చేసరికి మీ కబురు చెవిన పడిందండి. హక్కుని ఇక్కడ వాలేనండి, అంతేనండి. సరే వెళ్ళేదా సుగుణ. ఏమిటండి ఆచార్య గారు, ఏమిటి విశేషాలు? ఏమున్నదండి, తమరు
నారాయణ గారు ఏమున్నదండి నారాయణ గారి గృహప్రవేశానికని వెళ్ళానా ఆ, అది చూసుకొని వచ్చేసరికి ఆ. మీ కబురు చెవిన పడింది తక్కుని కడవాలేనండి అంతే. సరే, అంతా బాగున్నారా? ఏదో మీ దయ వల్ల అంతా సెమ్మె. ఆచార్య గారు, నిన్న ఒక మాట అడుగుతాను, ఏమి అనుకోరు కదా? అది సరే గాని ఊళ్ళో వార్తలు మార్పుగా వినపడుతున్నాయని విన్నాను, అది నిజమేనా అని అడుగుతున్నా. ఏమిటది? ఏమున్నదండి తమరు పూజా కార్యక్రమాలు జరపకూడదని ఒకటే కుక్క అరుపులు ఒకటే నక్క కోతలు వినపడుతున్నాయని విన్నాను, అది నిజమేనా అని అడుగుతున్నా. తప్పేముందండి? అలాంటి వాటికి మన అర్హులని ఆ దేవుడే తీర్పిచ్చినప్పుడు తప్పేముంది? తప్పున్నరా? తప్పులన్నీ వారు తమ తప్పులెరుగరు. వారి కంటిలో దొలమ పెట్టుకొని ఎదుటి వారి కంటిలో నలుసు వెతకడం బాగా సరిపెట్టుకుపోయింది ఈ విధవులందరికీ. సరే గాని ఇంతకీ ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోరు కదా? అనుకునేదేమున్నదండి, తమరు అడగబోవు మాట మేము ముందుగానే గ్రహించితిమి. ఆ, దీనికి అంతటికి ఒక మార్గం ఉన్నది. ఏమిటది? అది ఏమిటంటే ఆ, పురాణ గ్రంథాలయం ఎతకగా ఆ, ఒక సూత్రం దొరికింది. ఆహా. అదేమిటంటే పుత్ర సంతానం లేక ఒక జనక మహర్షి పుత్ర కామేష్టి యోగం చేసినాడు. అప్పుడు వారికి దైవ ప్రసాదం వల్ల సీతాదేవి లభించినది. ఆహా. సుగుణ, సుగుణ. ఆహా, ఆచార్య గారు, ఎంతటి చక్కని ఆలోచన. సుగుణ, ఆచార్య గారు ఏదో యజ్ఞం చేపించి వ్రతం ఆచరిద్దాం అంటున్నారు, చేపిద్దామా? అయ్యో పెద్దవారు వారి మాట ప్రకారమే చేద్దామండి. అలాగే ఆచార్య గారు, ముహూర్తం ఎప్పుడో కొంచెం చూసి చెప్పండి. ఆచార్య గారు మీరు వెళ్తా మజ్జిగ తీసుకుని వెళ్ళండి. చూడండి. నిన్ను నూరేళ్ళు వర్తులు తల్లి. అలా చేసిన వెడల గ్రామ కళంకము ఉన్న దోషాలు నశించి నూతన అవతరణ జరుగును. అష్టమి నవమి ఏకాదశి ద్వాదశి చతుర్దశి రేపు శుక్రవారము ఉదయం 8:45 మంచి గడియలు వచ్చుచున్నాయి. అది సరైన సుముహూర్తం ఏర్పాటు చేయండి. ఏమండి, ఆచార్య గారి రుణం మనం ఈ జన్మలో తీర్చుకోలేమండి. అవును సుగుణ. అమ్మ సుగుణమ్మ గారు, తీర్చుకుంటే తీరిపోయేది కాదు రుణం, తెంచుకుంటే తెగిపోయేది కాదు బంధం. అంతా ఆ పైవాడి లేళ్ళు. అప్పటి వరకు ఆగదు మన గోల. వస్తా. సుగుణ, మల్లన్నను సుబ్బన్నను ఆ పనులకు పురమాయించు, నేను వెళ్ళి అలా దండోరా వేపించి వస్తాను.